డిపార్ట్మెంట్ కార్మికులు కనీస వేతనాలు ఇవ్వాలి. డిపార్ట్మెంట్ కార్మికులు కనీస వేతనాలు ఇవ్వాలి. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. ఈరోజు విశాఖపట్నం పోర్టులో మెరైన్ డిపార్ట్మెంట్లో గత 7 నెలల నుంచి జేపీ ఆఫ్సోర్స్ అనే కంపెనీలో పర్మనెంట్ కార్మికులు పనిచేసే ఏదైతే లోపలికి సిప్పులు తీసుకురావాలో ఆ సిప్పులు తీసుకొచ్చే పని చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఉన్న కాంట్రాక్టర్ కనీస వేతనం ఇచ్చేవాడు. ఈ కాంట్రాక్టర్ వచ్చి 7 నెలలు అవుతా ఉంది. కనీస వేతనాలు ఈరోజు జీవో ప్రకారం టెండర్లో పేర్కొన్న దాని ప్రకారం 22,568 రూపాయలు ఇవ్వాలని చెప్పేసింది. కానీ ఈ యాజమాన్యం 13,695 రూపాయలు ఇస్తూ ఉంది. ఇది చట్టరీత్యా నేరం. అలాగే కనీసం వీక్లీ ఆఫ్లు ఇవ్వాలి. వారం రోజులు పనిచేస్తే ఒక రోజు, అంటే నెలకు 4 రోజులు ఇవ్వాలి. ఆ రకంగా కాకుండా నెలకు 30 రోజులు కూడా పని చేయించుకుంటున్నారు. 8 గంటలే పని చేయించుకోవాలి, 12 గంటలు చేపిస్తున్నారు. అదనంగా ఈరోజు 13 గంటలు 14 గంటలు కూడా చేపిస్తూ ఉన్నారు. కాబట్టి అదనంగా పని చేయించుకున్న దానికి ఓటీ ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తా ఉంది. కాబట్టి ఈరోజు చట్ట ప్రకారం ఈరోజు కనీస వేతనాలు ఇవ్వట్లేదు. 8 గంటల పని ఉంది, దాన్ని అమలు చేయట్లేదు. అదనంగా పనిచేస్తే ఓటీ ఇవ్వాలి, దాన్ని ఇవ్వట్లేదు. ఇప్పటికే ఆల్రెడీ లాస్ట్ మంత్ 6వ తారీఖున మార్చి 6వ తారీఖున ఈరోజు కాంట్రాక్ట్కి నోటీస్ ఇచ్చాం. ఈ రోజుకి ఆయన స్పందించలేదు. ఆ తర్వాత ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఉన్న డీసీ గారికి ఆల్రెడీ లెటర్ ఇచ్చాం. డీసీ గారు కూడా కుమ్మక్క అయిపోయినట్టు కనిపిస్తూ ఉంది. ఆయన కూడా కనీసం ఈ రోజు జాయింట్ మీటింగ్ ఇవ్వలేదు. చైర్మన్ గారికి ఆల్రెడీ 23వ తారీఖున మార్చి 23వ తారీఖున లెటర్ ఇచ్చాం. ఈ రోజుకి చైర్మన్ కూడా స్పందించట్లేదు. ఈ రోజు మేము చెప్పదలుచుకుంది, ఎప్పటికైనా చైర్మన్ గారు మీరు ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఉన్నారు. కాంట్రాక్ట్ అబైసెస్ యాక్ట్ ప్రకారం 1970 ప్రకారం ఎవరైనా కాంట్రాక్ట్ కానీ కనీస వేతనాలు ఇవ్వకపోతే, చట్టం కానీ అమలు చేయకపోతే ప్రిన్సిపల్ ఎంప్లాయీదే బాధ్యత. ఆ రకంగా చైర్మన్ గారు వెంటనే జోక్యం చేసుకొని కనీస వేతనాలు ఇప్పించే దీంట్లోనూ ఓటీ ఇప్పించే దీంట్లోనూ 8 గంటలు పనిచేసే దీంట్లో జోక్యం చేసుకుంటే ఓకే. లేదనుకుంటే మేము 14 రోజుల తర్వాత నుంచి ఈరోజు స్ట్రైక్ నోటీస్ ఇవ్వబోతా ఉన్నాం. 14 రోజుల తర్వాత నుంచి మొత్తం స్ట్రైక్ చేస్తాం. మీరు ఎలా లోపల సిప్పులు తెస్తారో చూస్తాం. వీళ్ళందరూ మత్స్యకారులు. లోపల కూడా మేము సిప్పులు వేసుకొని ఏ సిప్పులు కూడా లోపల రానికంటే అడ్డుకుంటాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఈరోజు కాంట్రాక్ట్ కార్మిక కనీస వేతనాలు ఇచ్చేటట్లు, ఓటీ ఇచ్చేటట్లు చూడాలి. చట్టాలు అమలు చేయని జేపీ సోర్స్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే యాజమాన్యం జోక్యం చేసుకుని చేయకపోతే మొత్తం విశాఖపట్నంలోని కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ కూడా వీళ్ళకి ఐక్యంగా కూడగట్టి మొత్తం స్ట్రైక్ లో దించవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.